హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఇంకా ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మెయిన్ టిప్ ఏంటంటే వేడి పెనం మీద సాల్ట్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా మరెన్నో సరికొత్త టిప్స్ అనేవి ఈ వీడియోలో ఉన్నాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని ఆ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము రోజు కూడా కిచెన్లో ఇలాగా కత్తిరి వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా మనం గ్రోసరీ ప్యాకెట్స్ అలాంటివి చిన్నగా కట్ చేసుకోవడానికి, కాఫీ పొడి ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కత్తిరి అనేది పొద్దున తగ్గిపోయి మనం ఏది కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటుంది కదా. అలా కాకుండా కత్తిరిని మళ్ళీ మనము అప్పటికప్పుడే ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పదును పెట్టుకునే ఒక మంచి టిప్ చెప్తానండి. ఇలా కత్తెరికి మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ ఏదో ఒకటి, అంటే మనం ఏ టూత్పేస్ట్ వాడితే ఆ టూత్పేస్ట్ ఇలా ఆ కత్తెరికి అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము గిన్నెలు తోమడానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ని వాడతాం కదండి, దాన్ని తీసుకుని ఇలాగా కత్తెరికి ఇలా రబ్ చేయాలండి. ఇలా మొత్తం అంతా కొంచెం రుద్దుతున్నట్లు చేసినట్లయితే మనకి ఈజీగా పొదును అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనము మామూలుగా మళ్ళీ క్లాత్తో ఆ పేస్ట్ అంతా కూడా తుడిచేసి కత్తెరని వాడుకోవచ్చు. ఇప్పుడు కత్తెర అనేది చాలా బాగా పొదునుగా మారుతుందండి. మనం ఏం కట్ చేసినా కూడా మనకి ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. కత్తెర అనేది ఎంత పొదునుగా మారిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనకి అప్పటికప్పుడు మనము ఈజీగా పొదును పెట్టేసుకోవచ్చు అండి. బయటికి వెళ్ళే పని అసలు లేకుండా, మనము బయట కత్తెరలు మళ్ళీ కొత్తగా కొనుక్కునే అవసరం లేకుండా ఈజీగా మనము కత్తెరకు పొదును పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సింపుల్ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఉంటున్నాయి కదండి. మనము కళ్ళజోడు అనేది కళ్ళకు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని మీద డస్ట్ అనేది ఉన్నప్పుడు మనకి సరిగ్గా కనిపించదు కదండి. అలాంటప్పుడు అద్దాలు అనేవి ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా ఈ అద్దాల మీద అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మొత్తం అంతా కూడా ఈ టూత్పేస్ట్ ఇలాగా ఈ అద్దాలకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా మనం చేతి వేళ్ళతోనే ఇలా అద్దాలని ఇలా కొంచెము తుడిచినట్లుగా చేసామనుకోండి, దాని మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే జిడ్డు కానీ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనము తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా అద్దాలు అనేవి జిడ్డుగా మారుతాయి కదా, అలా కాకుండా మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత పొడి క్లాత్ తీసుకుని మనము ఇప్పుడు ఈ కళ్ళజోడును తుడిచామనుకోండి, మనకి అద్దాలు అనేవి చాలా బ్రైట్గా నీట్గా ఉంటాయండి. ఎలాంటి జిడ్డు మురికి డస్ట్ లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. సింపుల్ టిప్ అనేది అందరికీ బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనలో చాలామందికి రాత్రిపూట ఒక్కొక్కసారి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు తీసుకున్నానండి. ఇవి కాచిన పాలండి, లేదంటే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ పాలల్లో గసగసాలు ఉంటాయి చూడండి, ఆ గసగసాలు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పాలను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాగా మరగ కాచుకోవాలండి. తర్వాత ఇప్పుడు గ్లాసులో మనము ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకున్నాను. ఇక్కడ నేను మీకు నచ్చితే పంచదార కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ పాలు అనేవి గ్లాసులో పోసుకొని మనము అటు ఇటు కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి అటు ఇటు కొంచెం తిప్పుకుంటే మనకి బెల్లం కూడా కరుగుతుందండి. ఇప్పుడు ఇవి కొంచెం వేడిగా ఉండగానే మనం తాగామనుకోండి, మనకి నిద్ర అనేది బాగా పడుతుంది. ఎవరైతే నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇలా చేసి చూడండి. రాత్రుళ్ళు పడుకోబోయే ముందు ఇలా పాలు కనుక తాగారనుకోండి, నిద్ర అనేది బాగా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫోన్ అనేది మనకి పడిపోతుందని భయంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఫోన్ పడిపోకుండా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఫోన్కు ఉండేటటువంటి కవర్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఫోన్కి కొంచెం టైట్గా ఉండే రబ్బర్ బ్యాండు కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకొని, తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఫోన్ మన కవర్ ఉంది కదండి, ఆ కవర్ మళ్ళీ ఫోన్కి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా కొంచెము రబ్బర్ బ్యాండ్ అనేది సాగ తీసి, తర్వాత ఇప్పుడు మనం ఛార్జర్ కనుక ఇలా ఫోన్ తగిలించి పెట్టామనుకోండి, మనకి ఫోన్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు అసలు ఫోన్ అనేది పడిపోకుండా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ తీసేసి మనం ఫోన్ వాడుకోవచ్చు అన్నమాట. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము వంట చేయడానికి వంట పాత్రలు అనేవి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఇలా తడిగా ఉండగానే వంటకు పెడతాం కదండి. అలా కాకుండా శుభ్రంగా ఉండేటటువంటి ఒక పొడి బట్టతోటి మనం ఇలా ఈ పాత్రలన్నీ తుడిచి మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టామనుకోండి, మనకి గ్యాస్ అనేది ఎక్కువగా పట్టదండి. ఈ తడి ఆరడానికి గ్యాస్ అనేది ఎంతో కొంత పడుతుంది కదా. అలా కాకుండా ఇలా చేస్తే కనుక మీ గ్యాస్ అనేది ఎంతో కొంత సేవ్ అవుతుందండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా శనగపిండి కానీ గోధుమ పిండి కానీ మనము తెచ్చి డబ్బాల్లో పోసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా మనం కొంత వాడగా ఒక్కొక్కసారి మనకి
పిండిలో పురుగు పడుతూ ఉంటుంది కదా, అలా పిండిలో పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండడానికి ఇలా చేసి చూడండి. ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ని ఒక చిన్న పట్లం లాగా కట్టుకుని అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పట్లాన్ని మనం స్టోర్ చేసుకున్నటువంటి పిండిలు ఉన్నాయి కదండి, ఆ పిండిలో ఇలా లోపలికి పెట్టేసుకుని తర్వాత దాని మీద ఇలా పిండి కవర్ చేసేసి తర్వాత ఇప్పుడు మూత పెట్టేసామనుకోండి, మనకి చాలా ఎక్కువ రోజుల పాటు మనకి పిండిలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి కొబ్బరి చిప్పల్లో కొబ్బరి అంతా కూడా వాడుకున్న తర్వాత ఈ పైన ఉన్నటువంటి పింకులన్నీ కూడా మేము పనికిరావని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. మనకి ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కొబ్బరి చిప్పల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకి కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి చిప్పలు అనేవి మనకి ధూపం వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పుల్కాలు వేసుకోవడానికి లేదంటే కాల్చుకోవడానికి ఇలాంటి ప్లేట్ని వాడతాం కదా, ఆ ప్లేట్ మీద ఈ కొబ్బరి చిప్పలన్నీ వేసుకుని దాని మీద ఇలా ఒక 2 కర్పూరం బిళ్ళలు పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా కొంచెం మంట చూపించామనుకోండి, ఇవన్నీ కూడా మండుతాయి. తర్వాత మనం పక్కకు దించేసుకుంటే అవి పూర్తిగా మండిపోయి మనకి ఇలా బొగ్గుల్లాగా అవుతాయండి. ఇప్పుడు మనము ఈ బొగ్గుల్ని ఇలా ప్రమదలోకి తీసుకోవచ్చు, లేదంటే ఏదన్నా మనము సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఏదైనా మన దగ్గర ఉంటే అది కూడా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఇలా సాంబ్రాణి వేసుకుంటే మనకి సాంబ్రాణి అనేది ఈజీగా పొగ వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను ఇలా కొబ్బరి పెంకులతోనే ఈజీగా సాంబ్రాణి వేసి చూపిస్తున్నాను. మనకి సిటీలో ఉండే వాళ్ళకి చాలామందికి అపార్ట్మెంట్లో మనకి బొగ్గులు దొరకవు కదండి, అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము కొబ్బరి చిప్పలతోనే బొగ్గులు తయారు చేసుకుని ఇంట్లోనే మనకి పండుగలు శుభకార్యాలప్పుడు మనం ధూపం వేసుకుంటాం కదండి, అలా ధూపం వేసుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లలు ఉండే ఇళ్లల్లో చాలామంది రోజు కూడా ధూపం వేసుకుంటారు కదా, ఇలా సింపుల్గా ధూపం వేసుకుంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడమే కాకుండా ఇంట్లో ఏమైనా దోమలు కానీ చిన్న చిన్న నుసుపురుగులు కానీ ఉంటే కూడా పోతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర ఒక్కొక్కసారి స్టీల్ ప్లేట్లు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదండి, మనకి చివరి అంచులు విరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. ఇక్కడ నేను ప్లేట్ అనేది విరిగిపోకపోయినా ఇక్కడ మామూలుగా ప్లేట్ అనేది మనం విరిగిపోతే ఎలా వాడుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకుని దానికి సరిపడా మన దగ్గర బ్లౌజ్ పీసులు చాలా ఉంటాయి కదండి, ఇలా కొంచెం డిజైనర్ బ్లౌజ్ పీసులు కానీ లేదంటే మన దగ్గర ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా ఈ ప్లేట్ చుట్టూ కూడా ఇలా వేసుకుని బ్యాక్ సైడ్ని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. అంటే ఆ బ్లౌజ్ పీస్ అంతా కూడా కదలకుండా ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ బ్లౌజ్ పీస్ను కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కిచెన్లో ఏదైనా ఒక దాని మీద అంటే మనం ఇలా ఒక గిన్నె కానీ లేదంటే వెడల్పాటి గిన్నె మీద ఇలాగ ఈ ప్లేట్ని పెట్టుకుని మనము ఒక స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీని మీద మనం రకరకాల మసాలాలు కానీ ఇంకేవైనా సరే మనకు నచ్చినట్లుగా కిచెన్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఫ్లవర్ వాజ్ లాగా కూడా ఇది మనం వాడుకోవచ్చు అండి. ఒక గిన్నె మీద ఇక్కడ నేను మనం తయారు చేసుకున్నటువంటి ప్లేట్ని పెట్టి దాని మీద ఒక ఫ్లవర్ వాజ్ని పెట్టానండి. ఇది హాల్లో సెంటర్ టేబుల్ మీద ఇలా పెడితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి శాండిల్ సోప్స్ అనేవి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలాంటి శాండిల్ సోప్స్కి ఇలాంటి బాక్సుల రూపంలో మనకి ప్యాక్ చేసి వస్తూ ఉంటాయి కదా, ఈ బాక్స్లో మనము శాండిల్ సోప్ వాడుకున్న తర్వాత బాక్స్ను వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. సోప్ బాక్స్లో సోప్ ఉండటం వల్ల మనకి బాక్స్ అనేది ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఒక పిన్నీస్ తీసుకొని ఇలా బాక్స్ మీద ఇలా మొత్తం అన్నీ కూడా హోల్స్ పెట్టుకోవాలి. వెనక్కి తిప్పి బాక్స్కి ఇలా వెనక వైపును కూడా మొత్తం అన్నీ కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మన దగ్గర నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ని ఒక 2-3 తీసుకుని ఇలా ఈ డబ్బాలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలాగా పైన కొంచెం ఇలా ఓపెన్గానే ఉంచేయాలండి. తర్వాత డబల్ సైడెడ్ టేప్ మన దగ్గర ఉంటుంది కదండి, అది కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. అంటే బాక్స్ నిలబడడానికి వీలుగా ఉండేలాగా కొంచెం కట్ చేసుకొని ఇలా బాక్స్కి వెనక భాగంలో అంటించుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది మనము బాత్రూంలో మనకి ఆ టైల్స్ దగ్గర అంటించుకున్నాం అనుకోండి, మనకి బాత్రూమ్ అనేది మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఇందులో వేసుకున్నటువంటి ఈ నాప్థలిన్ బాల్స్ వల్ల మనకి బాత్రూంలో ఏమైనా చెడు వాసన ఉంటే ఆ బాల్స్ అనేవి ఆ వాసన పీల్చుకుంటాయి. అంతేకాకుండా మనకి ఈ బాక్స్లో కూడా మంచి సువాసన ఉంటుంది కాబట్టి మనకి బాత్రూమ్ అంతా కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా ప్లాస్టర్ కొద్దిగా ఈ బండిల్ నుంచి ఇలా తీసుకున్న తర్వాత దాన్ని అలాగే వదిలేసామనుకోండి, మనకి టేప్ అనేది అక్కడ అంటుకుపోయి మళ్ళీ మనకి దాని కొస అనేది ఎక్కడ ఉందో మనం తెలుసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది కదా, మనం ఎంత వెతికినా కూడా ఒక్కొక్కసారి మనకి అది దొరకక చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఎక్కడైతే తీసుకున్నామో ఈ ప్లాస్టర్కి కొస భాగం ఉంది కదండి, ఇక్కడ తీసుకున్న బాగాన కొద్దిగా ఇలా మనం కొంచెం అంటించినట్లుగా చేసి దాని మీద ఒక
ఇలా స్టిక్కర్ని అంటించామనుకోండి మనకి ప్లాస్టర్ ఎడ్జ్ అనేది మనకి ఎక్కడ ఉంది ఈజీగా మనం గమనించవచ్చు. తర్వాత మనకి ఎంత కావాలో అంత ప్లాస్టర్ తీసుకుని ఆ ప్లాస్టర్ ఎడ్జ్ ఉంది కదండి, ఆ ఎడ్జ్ దగ్గర ఇలా ఒక స్టిక్కర్ అంటించామనుకోండి మనకి ఒక గుర్తులాగా ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా మనకి చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము జనరల్గా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ నెయిల్ పాలిష్ మూత అనేది తీయాలనుకున్నప్పుడు మనకి ఆ బాటిల్ మూత అనేది కొంచెం గట్టిగా ఉండి మనం ఎంత తీసినా కూడా మనకి ఆ మూత రాకుండా ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే మనము నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఈ బాటిల్ చుట్టూ కూడా ఇలా పైన మూత పెట్టే ప్లేస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వ్యాజ్లైన్ అప్లై చేసేసి తర్వాత ఇలా మూత పెట్టేస్తామనుకోండి మనకి మూత అనేది చాలా టైట్గా గట్టిగా బిగిసిపోకుండా ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడు తీసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది మూత అనేది. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము మిక్సీ జార్లో రోజు కూడా పచ్చళ్ళు, పొడులు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా మిక్సీ వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ మిక్సీ జార్లో ఎంతో కొంత ఆ మసాలాలకు సంబంధించిన వాసన అనేది ఉండిపోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మనము మళ్ళీ వేరే మిక్సీ వేసుకోవాలనుకున్నప్పుడు ఆ మసాలా వాసన అనేది ఐటమ్స్కి పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ అనేది సన్నని సెగ పెట్టుకుని దాని మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఈ మిక్సీ జార్ని ఇలా సెగ చూపించాలండి. లోపల భాగానికి ఇలా సెగ చూపించామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి ఏదన్నా ఘాటు వాసనలు ఉంటే పూర్తిగా పోతాయి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ అంతా వాడుకున్న తర్వాత గిన్నెలో ఎంతో కొంత మనకు అడుగున ఉంటుంది కదా, అదంతా కూడా మనము కడిగి పారపోసేస్తూ ఉంటాము. ఇలా కొంచెం మిగిలిన పిండి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పిండిలో ఒక 2-3 గ్లాసులు ఇలా నీళ్లు పోసేసి ఇప్పుడు ఈ నీళ్ళ మొక్కలు కనుక పోసామనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. పూల మొక్కలు అయితే బాగా పూలు పోస్తాయి. అంతేకాకుండా ఆకులు కూడా పచ్చగా కలకలలాడుతూ పెరుగుతాయండి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా కొంచెం గోధుమ పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చేతి వేళ్ళకి సెగ తగులుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి అనుకోకుండా మనము ఏవైనా వేడి పాత్రలు పట్టుకున్నప్పుడు మనకి చెయ్యి అనేది కాలుతుంది కదా. అలాంటప్పుడు మనకి ఎక్కడైతే వేళ్ళకి కానీ లేదంటే చేతికి కానీ మంట పుట్టిన ప్లేస్లో ఇలాగా గోధుమ పిండి మీద కొద్దిగా టూత్పేస్ట్ వేసుకొని ఆ పిండి మీద ఈ పేస్ట్ అంతా ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసి తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే కాలిందో ఆ ప్లేస్లో ఇలా ఆ గోధుమ పిండిని ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి మంట అనేది క్రమక్రమంగా 10 నిమిషాల్లో తగ్గిపోతుందండి. ఇలా ఎప్పుడైనా సరే మీకు అనుకోకుండా కాలినట్లయితే ఇలా చేయండి. ఫలితం అనేది మీరే చూస్తారు. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికే కాకుండా అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చూడండి, ఇలా పెట్టామనుకోండి మనకి ఒక 10 నిమిషాల్లోనే మంట పూర్తిగా తగ్గి మనకి చెయ్యి అనేది మంట పుట్టడం తగ్గుతుందన్నమాట. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, బాగా వేడి పెనం మీద ఇలా ఉప్పు వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకోవాలండి. దాని మీద 2 గుప్పెళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇలా 2 గుప్పెళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మనకి వాము ఉంటుంది కదండి, ఈ వాము కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత సన్నని సెగ మీద ఇదంతా కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగినప్పుడు మనకి కొంచెం చిటపట్లాడుతూ కొద్దిగా మనకి ఉప్పు అనేది వేగుతుందన్నమాట. అలా వేగినప్పుడు స్టవ్ కట్టేసి ఇలా వేగినటువంటి ఉప్పు ఇంకా ఈ వాము మిశ్రమం ఉంది కదండి, ఇదంతా కూడా మనం ఇలా ఒక క్లాత్లో వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని మనము ఒక ముడి వేసుకొని ఒక మూటలాగా కట్టుకోవాలి. తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆడవారికి పని భారం అనేది ఎక్కువైపోవటం వల్ల వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఇంకా మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తూ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఉప్పు ఇంకా వాము మిశ్రమం ఉంది కదండి, దీన్ని ఇలా మూటలాగా చేసుకుని ఎక్కడైతే మనకి నొప్పులతో బాధపడుతూ ఉంటామో ఆ ప్లేస్లో ఇలాగా కనుక మనము కాపడం పెట్టుకున్నామనుకోండి మనకి మంచి ఉపశమనం అనేది ఉంటుందండి. ఈ పద్ధతి అనేది పూర్వకాలం నుంచి అందరూ కూడా పాటిస్తూనే ఉన్నారు. మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఈ పద్ధతి అనేది పాటిస్తూనే ఉన్నారండి. ఈ హోమ్ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా స్కూళ్ళల్లో ఆటలాడినప్పుడు ఎక్కువగా బెణుకులు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇలా కాపడం పెడితే తెల్లవారేసరికి నొప్పులన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి. అంతేకాకుండా మనలో చాలామందికి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇందులో వేసినటువంటి వాము ఉప్పు కూడా మనము ప్రతిసారి కూడా వేడి చేసి వాడుకోవచ్చండి. ఒకసారి వాడిన తర్వాత పడేయాల్సిన అవసరం అసలేమీ లేదు. మళ్ళీ మనము ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకుని మళ్ళీ మనం వేడి చేసుకుని ఉప్పు వాముని వాడుకోవచ్చు అనమాట. ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.